ఐఎమ్ సారీ, బట్ ఈ రోజుకి చట్టం కేవలం సాక్ష్యాల మీద ఆధారపడింది. తరచూ అమాయకమైన ముసుగుల వెనకే నేరస్తులనే వాళ్ళు దాక్కొనుంటారు. నా పేరు దేవకి. దేవకి. అలాగే నాకు చెవులో జోరిగల్లాగా నస పెట్టే మనుషులంటే ముమ్మాటికి నచ్చరు. అర్థమైందా? హలో ఇన్స్పెక్టర్ మేడం, కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మీరెవరితో మాట్లాడుతున్నారో మీకు తెలియదు అనుకుంటాను. తెలుసు, నేను ఎవరితో మాట్లాడుతున్నది కూడా తెలుసు. మీ ఇంట్లో టోటల్ 8 మంది ఉంటారు. ఓ వారం రోజుల ముందు ఇంకో 2 వచ్చారు. 12 గదుల ఇల్లు మీది. చాలా మంచి వ్యాపారం. పెద్ద తమ్ముడు వకీలు, అతని కంటే చిన్నవాడు కేవలం జల్సాలు చేస్తాడు. తల్లికి అనారోగ్యం, తండ్రిని కేవలం పని వాళ్ళ ట్రీట్ చేస్తారు. ఇంకేమైనా తెలుసుకోవాలనుందా లేక ఇది సరిపోతుందా? మీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది. మీరు ఒకవేళ పొరపాటున కూడా మీడియాని పిలిచారంటే మీరే అవమానం పాలవుతారు. కేవలం 2 రోజుల తర్వాత దీన్ని ఛార్జ్ షీట్ తో పాటు కోర్టులో ప్రవేశపెడతాం. ఈలోపు మీరు పెట్టుకోగలిగితే ఓ మంచి వకీల్ని పెట్టుకోండి. నాకైతే దీనికి శిక్ష పడక తప్పదనిపిస్తోంది. అతని చేత బెయిల్ పేపర్స్ రెడీ చేయించుకోండి. అది మీకు చేతనైతే. ఇంకా నిలబడే ఉన్నారెందుకు? వెళ్ళండి. టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? ఓకే, వెళ్దాం పద మధు. కానీ ప్రతాప్, మధు చెప్తున్నాను కదా, వెళ్దాం పద. దిగులు పడకమ్మా, మేం తప్పకుండా ఏదో ఒకటి చేస్తాం. కాకా, అది మా బాధ్యత. దీన్ని మేం మా స్టైల్లో జాగ్రత్తగా చూసుకుంటాం. మీరు వెళ్ళండి. నేను మీకేమని ఏం చేశాను? నువ్వు నాకేమైనా అన్యాయం చేశావంటే నీ బతుకే అన్యాయం అయిపోయి ఉండేది. ఇది మా పోలీస్ స్టైల్లో సెల్యూట్. లాకప్లో వేయండి. వెళ్ళ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.